హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పటికే మన ఛానల్లో వైశాఖ మాసం 30 రోజులు 30 పురాణాల కథల్లో 4 అధ్యాయాల కథలైతే తెలియజేశానండి. ఈరోజు ఈ వీడియోలో 5, 6 అధ్యాయాల కథలైతే తెలుసుకుందాము. ముందుగా మనం 5వ అధ్యాయం కథ తెలుసుకుందాము. సృష్టికి శ్రీకారం, విష్ణుమూర్తి అంతర్మదనం, వైశాఖ పురాణం 5వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న వైశాఖ పురాణంలో భాగంగా 5వ అధ్యాయంలో అంబరీష మహారాజు కోరిక మేరకు నారద మహర్షి వైశాఖ మాస ప్రశస్యాన్ని వివరించిన విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నారద అంబరీషుల సంవాదం. వైశాఖ మాస మహత్యాన్ని గురించి వివరిస్తున్న నారద మహర్షితో అంబరీషుడు, ఓ మహర్షి, కార్తీక మాఘ వైశాఖం అనే 3 మాసాలలోనూ వైశాఖ మాసం ఉత్తమమని సెలవిచ్చారు కదా. ఏ కారణం చేత వైశాఖం ఉత్తమమైనదో వివరించండి అని అడుగగా నారదుడు ఈ విధంగా చెప్పడం సాగించాడట. సృష్టికి శ్రీకారం. మహారాజా, శ్రద్ధగా వినుము. కల్పాంతకాలకమైన సృష్టి అంతయే సమయంలో శ్రీ మహావిష్ణువు లోకమును తన గర్భంలో దాచుకొని ప్రళయకాల సముద్రమున శయనించి చేయుచుండగా ఆ సమయంలో వేదములు శ్రీ మహావిష్ణువును యోగ నిద్ర నుంచి మేలుకొలిపారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన ఉదరంలో ఉన్న సమస్త ప్రాణకోటికి కర్మఫలాన్ని అందించటానికి తిరిగి సృష్టి ప్రారంభించాలని అనుకున్నాడు. విష్ణువు తలచినంత మాత్రానే ఆయన నాభి నుంచి సృష్టి కార్యం చేయటానికి సువర్ణ పద్మంలో బ్రహ్మ ఉద్భవించాడు. ఆయనతో పాటు 14 భువనములకు కూడా విష్ణువు సృష్టించెను. శ్రీమన్నారాయణుడు తన యజ్ఞరూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, శృతులను, పురాణేతిహాసాలను ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ఆచరించటానికి ఋషులను కూడా సృష్టించెను. తన సృష్టిని పరీక్షించవలసిన విష్ణువు ఇలా తాను సృష్టించిన చాతుర్వర్ణ ప్రజలు సమస్త ప్రాణికోటి ఆచరించే ధర్మశక్తిని, ధర్మచరణమును తాను స్వయంగా చూడాలని విష్ణువు భావించి భూలోకానికి వెళ్ళదలిచాడట. అయితే ఎప్పుడు వెళ్ళాలి అనేది ప్రశ్నగా మారిపోయిందట. అప్పుడు విష్ణువు ఇలా తలపోశాడట. విష్ణుమూర్తి అంతర్మదనం. వర్షాకాలంలో ప్రజలు వర్షాల వల్ల తమ ధర్మాచరణ సరిగా చేయలేరు కాబట్టి ఆ సమయంలో వారిని పరీక్షించి వారిపై ఆగ్రహం చెంది శాపమిచ్చుట తగదు. కాబట్టి వర్షాకాలం సరైనది కాదు. ఇక శరత్కాలం, హేమంత ఋతువు కాలం, శిశిఋతు కాలం కూడా శీతల గాలులతో, దట్టమైన మంచుతెరలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కూడా ప్రజల ధర్మాచరణ పరిశీలనలకు సరైన సమయం కాదు అని తలసిపోసి విష్ణువు ఆయా ఋతువులలో భూలోక ప్రయాణానికి సరైనది కాదని నిశ్చయించుకున్నాడట. విష్ణు ప్రీతి వైశాఖం. ప్రజల ధర్మశక్తి పరిరక్షించటానికి అన్నింటికంటే వసంత ఋతువు అనువైనదని భావించిన శ్రీహరి ఇలా అనుకున్నాడు. వైశాఖ మాసం స్నానదానములకు, యాగభోగములకు, ధర్మానుష్ఠములకు అనుకూలమైనది కాలము. సమస్త ప్రాణికోటి జీవించటానికి అవసరమైన అన్ని ఆహార పదార్థములు సులభంగా లభించే మాసం వైశాఖ మాసం. సకల ధర్మాలు ఆచరించటానికి, సమస్త దానాలు చేయటానికి అనువైన మాసం వైశాఖ మాసం. కాబట్టి శ్రీహరి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారణకై బయలుదేరాడట. సంప్రీతుడైన శ్రీహరి ఫలపుష్పాలతో కూడిన వనాలు, నిర్మలమైన జలాలతో ప్రవహించే నదులు, ఆరోగ్య ఐశ్వర్యాలతో జీవించే ప్రజలు, ధర్మానుష్ఠానంలో ఉన్న మునులు, యజ్ఞయాగాదులతో పులకించిపోతున్న ఋషుల ఆశ్రమాలు, ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరిస్తున్న భక్తులను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించసాగారట. యథాశక్తి దానధర్మములు చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరిస్తున్న పుణ్యాత్ములను, కర్మపరాయణులను చూసి ప్రీతి చెంది శ్రీ మహావిష్ణువు అందరికీ అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను, సర్వ సంపదలను, తుదకు ముక్తిని ఇచ్చి అనుగ్రహించారట.
నారద అంబరీషుల సంవాదం. నారదుడు అంబరీషునితో, ఓ రాజా, లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు సిద్ధులు, చారణ్యులు, గంధర్వ్యులు, సర్వదేవతలతో కూడి ధర్మాచరణ చేస్తున్న ప్రాణికోటిని చూసి సంతోషించి సంతుష్టుడై వరములు ఇచ్చెను. కావున ఓ రాజా, వైశాఖ మాసం సకల ధర్మాచరణలకు అనువైన సమయం కాబట్టి వైశాఖ వ్రతం ఆచరించటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వైశాఖ మాస వ్రతం కార్తీక మాఘమాస వ్రతముల కంటే ఉత్తమమైనది. అందుకే శ్రీహరి చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో భూలోక సంచారణము చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములు పూజలు చేస్తూ శక్తి కొద్దీ దాన ధర్మములు చేయువారికి అనుగ్రహిస్తాడు అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరిస్తూ 5వ అధ్యాయాన్ని ముగించారట. ఇదండి 5వ అధ్యాయం. సృష్టికి శ్రీకారం, విష్ణుమూర్తి, అంతర్మదనం, వైశాఖ పురాణం 5వ అధ్యాయం అయితే పూర్తయిందండి. ఇప్పుడు మనం ఇందులోనే 6వ అధ్యాయం గురించి కూడా తెలుసుకుందాం. వైశాఖ పురాణం 6వ అధ్యాయం. జలదానం చేసి విష్ణులోకం చేరిన హేమంగదుని కథ. పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ఆచరించాల్సిన వైశాఖ వ్రతాన్ని గురించి, ఆ వ్రత మహత్యం గురించి వైశాఖ పురాణం 6వ అధ్యాయంలో నారదుడు అంబరీషునికి ఏ విధంగా వివరించాడో ఇప్పుడు తెలుసుకుందాం. నారద మహర్షి అంబరీషుల మహారాజుల సంవాదం. శ్రీహరికి వైశాఖ మాసం అంటే ఎందుకు అంత ఇష్టమో వివరించిన నారదునికి నమస్కరించి అంబరీషుడు ఇలా అన్నాడట. ఓ మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరించమని కోరిన అంబరీషుని మాటలకు నారదుడు, ఓ రాజా, వైశాఖ మాసంలో జలదానం విశిష్టతను తెలిపే ఓ రాజు కథను చెబుతాను, శ్రద్ధగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగారట. హేమాంగద మహారాజు వృత్తాంతం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడను రాజు ఉండేవాడట. అతడు మంచి పరిపాలన దక్షతో ప్రజారంజకంగా పరిశీలిస్తుండేవాడట. ఆ రాజు గొప్ప దానకర్ణుడు. హేమాంగదుడు భూమి ఎందలి ఇసుక రేణువులెన్ని ఉన్నడో, నీటిలో ఎన్ని జలబిందువులు ఉంటాయో, ఆకాశమున ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని గోవులను దానం చేశాడు. అనేక యజ్ఞములు చేశాడు. గోదానము, భూదానము, తిలాదానము మొదలగు దానములు విశేషంగా చేసి బ్రాహ్మణులను సంతోషపరిచాడట. అతడు చేసిన దానమే లేదని అతడు చేసిన దానం ఏదీ లేదని చెప్పి ప్రసిద్ధి చెందారట. జలదానం చేయని రాజు. కానీ ఎందుచేతనో అతను జలదానం మాత్రం చేయలేదట. జలం చాలా సులభంగా దొరికేది కదా. దానిని దానం ఇవ్వడం ఏమిటంటే అతనికి ఒక చిన్న చూపు ఉండేది. ఇక్ష్వాకు వంశ కులగురువు అయిన వశిష్ఠుడు రాజుకు ఎన్నోసార్లు జలదానం చేయమని చెప్పిన అతను పట్టించుకోలేదట. అపాత్రదానం. అంతేకాదు, హేమాంగదుడు ఉత్తమమైన పండితులైన బ్రాహ్మణులని విడిచిపెట్టి వికలాంగులు, పేదవారిని, ఆచారహీనులను ఆచరించి గౌరవించెను. వారికి దానాలు ఇచ్చేవాడట. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఎన్నడూ ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ పండితులను ఆదరిస్తే మిగిలిన వారిని ఎవరు చూస్తారని తాను చేసే దానాలన్నీ అర్హత లేని వారికి దానం చేసేవాడట. ఆ దానం పుచ్చుకున్న వారు కూడా వాటి విలువ గ్రహించకపోవడంతో హేమాంగదుడు చేసిన దానాలన్నీ దుర్వినియోగమయ్యేవి. ఈ విధంగా అపాత్రదానం చేసిన హేమాంగదుడిని కులగురువు వశిష్ఠుడు వైశాఖంలో జలదానం చేయమని ఎన్నోసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోయిందట. చాతక పక్షిగా జననం. ఇలా వైశాఖంలో జలదానం చేయక చేసిన దానాలు కూడా అపాత్రులకు చేయడం వలన హేమాంగదుడు మరణానంతరం చాతక పక్షిగా జన్మించాడట. చాతక పక్షి అంటే భూమి స్పర్శ తగిలిన నీటి చుక్క తాగితే మరణిస్తుంది. అందుకే ఆ పక్షి ఆకాశం నుంచి పడే వర్షపు చుక్కలు భూమికి తగలక ముందే ఒడిసి పట్టుకొని ప్రాణం నిలుపుకుంటుంది.
ఇతర నీచ జన్మలు. ఇలా చాతక పక్షిగా 3 సార్లు జన్మించిన హేమాంగదుడు అటు తర్వాత గ్రద్దగా, కుక్కగా 7 సార్లు జన్మించారట. చివరకు మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహంలో గోడపై నివసించే బల్లిగా జన్మించి గోడపై ఉండే కీటకములను తింటూ జీవనము గడుపుచుండెనట. ఈ విధముగా 87 సంవత్సరముల కాలం గడిచిపోయిందట. శృతకీర్తి మహారాజు గృహానికి విచ్చేసిన శృతిదేవ మహాముని కొంతకాలం గడిచిన తర్వాత శృతకీర్తి మహారాజు గృహానికి శృతదేవ మహామునిని ఓ వైశాఖ మాసంలో మిట్ట మధ్యాహ్నం సమయంలో వస్తాడు. ప్రయాణ శ్రమతో అలసిపోయి ఉన్న శృతదేవ మహామునిని చూసి శృతకీర్తి మహారాజు అతనికి ఎదురెళ్ళి సగౌరవంగా తీసుకువచ్చి అతనికి సకల ఉపచారాలు చేసి అతన్ని పాదాలు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుంటాడట. బల్లిపై పడిన నీటి తుంపరలు దైవసాత్తు శృతకీర్తి మహారాజు తన శిరస్సుపై చల్లుకున్న నీటి తుంపర్లతో కొన్ని బిందువులు గోడపై ఉన్న బల్లిపై పడతాయి. మహర్షి పాదస్పర్శతో పునీతమైన ఆ నీటి తుంపరలు పడగానే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషములు తెలిసి వచ్చి పశ్చాత్తాపం కలుగుతుంది. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము అంటూ మానవుని వలె ఆ మునిని ప్రార్థించిందట. శృతదేవ మహాముని విమర్శయం. బల్లి మానవుని వలె మాట్లాడటం చూసి విమర్శయం చెంది శృతదేవ మహామునిని బల్లితో, నీవు ఎవరు? నీకు ఈ గతి పట్టటానికి కారణమేమిటి? నీకు ఈ కష్టం రావటానికి కారణమేంటో చెబితే నీకు సహాయం చేస్తాను అని అంటారట. తన వృత్తాంతం చెప్పిన హేమాంగదుడు శృతదేవుని మాటలను విన్న బల్లి రూపంలో ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులములను జన్మించిన హేమాంగ మహారాజు ప్రభుని, వేదశాస్త్ర విశారదుడు, లెక్కలు మిక్కిలిగా దానాలు చేశాను, ధర్మముగా రాజ్యమును పాలించి తిని. కానీ నేను ఎన్ని దాన ధర్మాలు చేసినా 3 సార్లు చాతక పక్షిగా, 7 సార్లు గ్రద్దగా, కుక్కగా జన్మించాను. ఇప్పుడు బల్లిగా జన్మించాను. ఇకను ఈ బల్లిగా 27 జన్మలు ఎత్తాల్సి ఉంది. శృతకీర్తి మహారాజు, మీ పాదాలు కడిగిన జలం శిరస్సున చల్లుకునే క్రమంలో ఆ నీటి తుంపరలు పడి నాకు పూర్వజన్మ శృతి కలిగింది. నేను చేసిన పాపం ఏమిటో, నాకు ఈ జన్మలు ఎందుకు కలుగుతున్నాయో వివరించి నా పాపాలు పోయే మార్గం తెలిపి పుణ్యం కట్టుకోండి అని బల్లి రూపంలో ఉన్న హేమాంగదుడు శృతదేవ మహామునిని ప్రార్థించారట. దివ్య దృష్టితో హేమాంగదుని వృత్తాంతం తెలుసుకున్న ముని శృతదేవ మహాముని తన దివ్య దృష్టితో హేమాంగదుని వృత్తాంతం తెలుసుకొని హేమాంగదునితో, ఓ రాజా, నీవు ఎన్నో దానాలు చేశావు, కానీ శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసంలో ఎవరికి జలదానం చేయలేదు. జలం అంటే ఊరికే దొరికేది కదా అన్న చులకన భావంతో నువ్వు దానం చేయలేదు. అలాగే బ్రహ్మణోత్తములను, పండితులను విడిచిపెట్టి అయోగ్యులకు అపాత్ర దానం చేశావు. అందుకు ఫలితంగానే నీకు ఈ జన్మలు కలిగాయి. సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారిని పూజింపవలెను. జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని పూజించినా ప్రయోజనం లేదు అని వివరించారట. హేమాంగదునికి పుణ్యఫలాన్ని ధారపోసిన ముని శృతదేహ మహాముని ఇంకను బల్లితో, ఓ హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతము ఆచరించలేదు, జలదానం చేయలేదు, జ్ఞానుల వారికి సేవింపలేదు, కావున నీకిట్టి దుర్గతి కలిగింది. ఈరోజు నీకు నేను ఆచరించిన వైశాఖ వ్రతం నుంచి కొంత భాగాన్ని దానం చేస్తాను. దానితో నీకు ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పి ఆ ముని తాను ఆచరించిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును హేమాంగదుడికి ధారపోస్తాడు. విష్ణులోకం చేరిన హేమాంగదుడు శృతదేవ మహారాజా ధారపోసిన పుణ్యఫలంతో హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందారు.
శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి ఆజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమును ఎక్కి పుణ్యలోకమునకు పోయెను. హేమాంగద మహారాజు 10,000 సంవత్సరాలు దివ్యలోక భోగాలు అనుభవించి అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుర్ష మహారాజుగా జన్మిస్తారు. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడయుండెను. కులగురువుగా వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించి వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించారట. వైశాఖ మాసంలో చేయవలసిన దాన ధర్మములు శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో చేసి సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానమును పొంది శ్రీ మహావిష్ణువు సాయుజ్యము పొందెను. నారద అంబరీషుల సంవాదం. నారదుడు అంబరీషునితో, ఓ రాజా, చూసావుగా వైశాఖ వ్రతం వల్ల ఎంతటి గొప్పదో. కావున ఈ వైశాఖ మాస వ్రతము సర్వపాపహారము అనంత పుణ్యప్రదము అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరిస్తూ 6వ అధ్యాయాన్ని ముగిస్తారు. ఇదండి 6వ అధ్యాయం కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. 6వ అధ్యాయంలో జలదానం చేసి విష్ణులోకం చేరిన హేమాంగదుని కథ గురించి తెలుసుకున్నాం కదండి. అలాగే 5వ అధ్యాయం కూడా ఇందులోనే ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం విష్ణుమూర్తియేన నమః. ఓం విష్ణుమూర్తియేన నమః. ఓం విష్ణుమూర్తియేన నమః.